99.6% పీపుల్ పేదవాళ్ళనే మిగిలిపోతున్నారు. ఎందుకు వాళ్ళు రిచ్ అవే ఛాన్సెస్ లేవా? పేదవాడు పేదవాళ్ళనే ఉండిపోవాలా? సంపాదించలేడా? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏముంటున్నాయి? అసలు ఎదగడానికి రీజన్స్ గానీ చేసే మిస్టేక్స్ ఏముండొచ్చు అంటారు? అందరూ రిచ్ అవ్వచ్చు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఓన్లీ వీలే రిచ్ అవ్వాలనేది ఏం లేదు. ఎందుకంటే వాడికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, కానీ వాడు ఒకటి ఉపయోగిస్తుంది, వాడి మెదడు ఉపయోగించుకుంటున్నాడు. ఎవరైతే మైండ్ తో పని చేస్తారో వాళ్ళు రిచ్ అవుతారు. ఎవరైతే ఫిజికల్ పని చేస్తారో వారు ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉంటారు. అండ్ ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటి అని అంటే, సీ ద పాయింట్ ఇస్ దే వోంట్ థింక్ బిగ్. పెద్దగా ఆలోచన చేయడం అనేది ఉండదు. మా ఫాదర్ ఇట్లా ఉన్నాడు కదా, నేను కూడా ఇట్లాగే బ్రతికేస్తాను, నేనేం చేస్తా, చదువుకుంటాను, గ్రాడ్యుయేట్ అవుతా, తర్వాత జాబ్ చేసుకుంటా, 50,000 లక్ష రూపాయలు వస్తే తర్వాత పెళ్లి చేసుకుంటా, ఆ తర్వాత కార్ కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే 60 ఏళ్ళు చచ్చిపోతాం. దిస్ ఇస్ వాట్ ద మిడిల్ క్లాస్ థాట్ ప్రాసెస్. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, కొంచెం మనము మిడిల్ క్లాస్ నుంచి కొంచెం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలనుకుంటే, నేను చదువుకుంటాను, తర్వాత గ్రాడ్యుయేట్ అవుతాను, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక దగ్గర జాబ్ చేసుకుంటా, ఒక 1 year ఏదో ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటా, అండ్ ఆఫ్టర్ దాట్ నేను ఒక స్టార్ట్అప్ చేస్తాను, నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను, సో దాట్ రేపటి రోజున నా కింద ఒక 10 మంది పని చేయగలగాలి. నేను అలా ఆలోచిస్తాను. ఎప్పుడైతే అలా ఆలోచిస్తారో అప్పుడు ఏమవుతుందండి, మీకు ఒక జాబ్ ఎప్పుడైతే మీరు ఒక జాబ్ చేస్తారో అక్కడ మీరు టైం ఏం చేస్తున్నారు, టైం అనేది మీరు అమ్ముతున్నారు. మీ టైం 8 గంటల టైం ఇచ్చేస్తున్నారు, రైట్? బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకొక 10 మంది 8 గంటలు మీరు తీసుకుంటున్నారు. అండ్ యూ సీ దాట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఆబ్వియస్ గా ఆ బిజినెస్ అయితే మీరు మొదలు పెడతారో, దట్స్ హౌ యూ కెన్ మెల్లిమెల్లిగా యూ విల్ సీ సమ్ క్యాష్ ఫ్లో విల్ హ్యాపెన్ దేర్. Download ShareChat.